థ్యాంక్స్ అండి. ఫైనల్గా యాక్చువల్లీ నాకు వీళ్ళందరిలాగా అంత ఎమోషనల్గా వీళ్ళందరినీ పొగడటం ఇవన్నీ రావు. ఇప్పుడు పొగిడితే కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. మా పని నెంబర్లు చెప్పడం కాబట్టి నేను దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చెప్తాను మీకు. శివాజీ గారు చెప్పినట్టు నిన్న మార్నింగ్ 4 o'clock నుంచి మొదలైందండి ఈ యుద్ధం. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇందాక నందు చెప్పినట్టు డైరెక్ట్ నాని, విఎంఆర్, వెంకట్, మురళి అని నాకు బ్యాచ్ ఉన్నారు. పొద్దున్న 4 నుంచి మొదలైంది ఈ యుద్ధం. ప్రొద్దుటూరులో 2 షోస్ వేసాము 5 o'clockకి, గుంటూరులో ఒక షో వేసాము, అనంతపూర్లో ఒకటి వేసాము, కడపలో ఒకటి వేసాము, వైజాగ్లో 7:30కో 6:30కో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి అరగంటకి ఇదిగో ఈ సీన్ ఇలా, ఆ సీన్ ఇలా, ఈ కలెక్షన్ ఇలా, ఆ కలెక్షన్ ఇలా అని అక్కడి నుంచి మొదలవుతూ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఆన్ సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ ఏంటంటే బుక్ మై షోలో పర్ అవర్ ఎన్ని టికెట్లు దిగితే సినిమా అంత బాగుందన్నమాట అని ఒక ఎసెంప్షన్కి రావడం, ఒక సినారియో క్రియేట్ చేశారు జనంలోకి. సో ముందు రోజు సాయంత్రం మేము అనుకున్నంత స్పీడ్గా లేదు బుకింగ్. యాక్చువల్లీ 9th evening. సో 3K 4K per hour ఉండింది. సో ఆ స్ట్రెస్ ఉంటా ఉన్నింది బాగా, ఏంటి అని కైండ్ ఆఫ్. సో మార్నింగ్ యూఎస్ నుంచి యూఎస్ ఆడియన్స్ కానీ రాయలసీమ ఆడియన్స్ కానీ చాలా బాగా రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ యూఎస్లో ఇంత మాస్ సినిమా ఫస్ట్ పడుతుంది, ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనుకున్నాను. కానీ యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బెటర్గా రియాక్ట్ అయ్యారు యూఎస్ ఆడియన్స్. దానికి యాక్చువల్లీ వి వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే అక్కడి నుంచి ఫస్ట్ స్టార్ట్ అయింది సినారియో. దాని తర్వాత రాయలసీమలో అయ్యేటప్పటికి మాత్రం హిట్ స్టేటస్ మాకు అర్థమైపోయింది ఫస్ట్. అక్కడి నుంచి గంటకి బుక్ మై షో చెక్ చేయడం, ఎంత రీచ్ ఎంత పెరుగుతుందని చెక్ చేసుకుంటాం. ముందున్న హిట్ సినిమాలు 1 గంటకి ఎంత ఉన్నాయి, సాయంత్రం 6ంటికి ఎంత ఉన్నాయి. ఆ యుద్ధం జరుగుతూనే ఉన్నింది. నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి తిరుపతిలో మొత్తం తిరుపతి టౌన్లో 9 థియేటర్లు ఉంటాయి. అలాంటిది 6 థియేటర్లు వేస్తే ఫుల్ అయింది సాయంత్రం ఫస్ట్ షోకి. సెకండ్ షోకి 9 థియేటర్లు వేద్దామంటే కుదరలేదు, 2 సినిమాలు ఆల్రెడీ ఆడుతూ ఉండడం వల్ల. సో 7 థియేటర్లు వేయగలిగాం. సో సినిమా బ్లాక్ బస్టర్ అని ఊరినే పోస్టర్ మీద వేస్తే చాలాసార్లు ఎటకారం చేస్తారు, ఎలాంటి రిపోర్ట్ వచ్చినా బ్లాక్ బస్టర్ వేస్తారని. కానీ నిజంగా బ్లాక్ బస్టర్ అంటే ఏంటో ఈ రెవెన్యూ సైడ్లో మీకు చెప్తాను, థియేటర్ సైడ్ కానీ అని మాకు తెలుస్తుంది. కాబట్టి గత 3-4 monthsగా థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు అని బాధపడే రోజుల నుంచి నిన్నటి నుంచి అందరి డిస్ట్రిబ్యూటర్స్ని స్క్రీన్స్ యాడ్ చేయమని గొడవ చేసే పొజిషన్కి వచ్చాను నేను ఇవాళ. అది సంక్రాంతి టైంలో జనరల్గా ఫైట్ చేస్తాము, స్క్రీన్ యాడ్ చేయండి ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఉంటాయని. ఇప్పుడు సోలో రిలీజ్ వచ్చినా కూడా స్క్రీన్స్ యాడ్ చేయమని అడిగే పొజిషన్కి వచ్చాను నేను. నేనేదో సరదాగా స్క్రీన్స్ యాడ్ చేస్తున్నామని ఊనే పోస్టర్లు వేయడానికి చెప్పను, మీకు తెలుసు కదా బాగా. అంత గొడవ చేస్తున్నాను నేను స్క్రీన్స్ గురించి. అంత బాగుంది రెస్పాన్స్ నిజంగా రెవెన్యూ సైడ్. కానీ ఇవాళ రాయలసీమలో పొద్దునే సెకండ్ డే తగ్గుతుందేమో సాటర్డే అనుకున్నాము, కానీ మార్నింగ్కే మదనపల్లి లాంటి స్టేషన్స్లో కూడా 4 థియేటర్లు ఫుల్ వచ్చినాయి. గుంటూరు లాంటి స్టేషన్ మామూలుగా మా గుంటూరు డిస్ట్రిబ్యూటర్గా నోరు తెరిచి ఏం మాట్లాడి ఎప్పుడు ఏడు మోహన్ తిరుగుతూ ఉంటాడు వాడు నాకు మార్నింగ్ షోస్ అన్ని ఫుల్స్ వచ్చినాయి అని వాడు చెప్పటము. కానీ సో ఇట్లా ఏంటంటే మామూలుగా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఉండి బ్రహ్మాజీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎలా ఆర్టిస్ట్గా బాగా పర్ఫామ్ చేశారని చెప్తారో అలా మాకు డిస్ట్రిబ్యూటర్లు చెప్తారు, ఈ ఫుల్ అయింది, అది ఫుల్ అయింది, ఇక్కడ యాడ్ చేసాం, అక్కడ యాడ్ చేసామని. అట్లా ఫోన్లు చేస్తానే ఉన్నారు మాకు నిన్నటి నుంచి అంతా. ఆఖరికి నిన్న నైజాం గ్రాస్ మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో కలిపి ఎంత ఉందో 3 షోలు కలిపిన గ్రాస్ ఒక సెకండ్ షోకి ఉంది. ఆ విషయం నాకు 12:40కి తెలిసింది. 12:40కి ఇంకా నాగార్జున గారికి ఫోన్ చేయలేదని కూడా ఆలోచించుకుంటూ ఆయనకి నేను మెసేజ్ చేశాను, సార్ లేచే ఉన్నారా అని. ఇంకా ఆయన లేచలేరు పాపం. అంతే అప్పుడు అఖిల్కి ఫోన్ చేసి చెప్పా, ఒక సెకండ్ షో గ్రాస్ 3 షోలు గ్రాస్ అంత ఉంది సార్ అని. అంత రీచ్ వచ్చేసింది సెకండ్ షోకి వచ్చేటప్పుడు ఈ సినిమాకి. ఒక ఎల్విఆర్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, అతని దగ్గర నుంచే ఉత్సాహంగా గొంతులో రాలేదు నాకు. అతనికి RRR ఇచ్చినా బాహుబలి ఇచ్చినా అతని గొంతులోంచి ఏం రాదు కాబట్టి అతను కూడా హ్యాపీగా చెప్తాడు అనుకున్నా. అతను ఒక్కడే చెప్పలేదు నాకు, మిగతా అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆడియన్స్గా కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పెద్ద టర్న్అవుట్ వచ్చింది నిన్న కానీ ఇవాళ కానీ. ఇందాక శివాజీ గారు చెప్పారు అఖిల్ థ్యాంక్ యూ చెప్పిన విధానం బాగా నచ్చిందని. సార్ దాంట్లో అఖిల్ థ్యాంక్ యూ చెప్పడం కంటే అఖినేని నాగార్జున గారు కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు, కొడుకుకి అంత పెద్ద హిట్ వచ్చిందని. ఇంతకంటే ఒక సినిమా పెద్ద హిట్ అయిందని వ్యాలిడేషన్ మీకు అక్కర్లేదండి. ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారిని నేనైతే ఎప్పుడు అలా చూడలా. నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా నాగార్జున గారి గురించి తవరు చెప్తానని. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ప్రొడ్యూసర్గా నాగార్జున గారు ఆమె పెద్ద రోల్ ఏమి ఉండదు, సీన్లు అప్పుడప్పుడు అడగడం తప్పితే. సినిమా యావిడికి వచ్చిన తర్వాత మా ఎడిటర్ కొంచెం సైకో. మామూలుగా అయితే అన్నపూర్ణలో పెట్టుకోమంటారు ఎడిటింగ్, ఎందుకంటే అన్నపూర్ణ సినిమా సితారా ఉన్నా ఎందుకంటే సార్కి కంఫర్ట్ అని. కానీ వీడికి ఏంటంటే వీడి కూర్చునే కుర్చీ, వీడికి టీ ఇచ్చే బాయ్, ఇవన్నీ వీడి కంఫర్ట్ జోన్స్ ఉండాలి. సో వాడు కొంచెం నేను సితారాలోనే ఎడిట్ చేస్తా అన్నాడు.
ఆయన స్టేజ్ ఎరికి ఆయన లేదు వంశీ ఆ అన్నపూర్ణలో పెట్టు అంటే అందరం నోరు మూసుకుని పెట్టాల్సిందే అక్కడ. కానీ రిలీజ్కి 15-20 డేస్ ముందు నుంచి ఆయన ప్రతిరోజు సితారా ఆవిట్లోనే కూర్చునేవారు ఆయన. ఈయన ఒక డౌట్ అడగటం, వాడైనా చెప్పటం, వాడేదైనా డౌట్ అడిగితే ఈయన ఆలోచించుకురావడం, సరే ఒక గంట ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పడం. అసలు మీరు నమ్మరు, ఆ 1 month 15-20 డేస్ నాకంటే ఎక్కువ వెళ్ళారు ఆయన సితారా ఆఫీస్కి. ఆయన ఈ సినిమాకి పడిన కష్టం అలాంటిది. ఒకటే మీకు చెప్పిన సింపుల్ మాట, అన్నపూర్ణలో ఎడిట్ పెట్టండి అంటే అయిపోయేది. కానీ ఆయన అలా ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, ఎవరి వర్క్ ఫ్లోలో వాళ్ళ స్టైల్లోనే పని చేయనిచ్చారు. దాని ప్రకారమే తమన్ విషయంలో కూడా తమన్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి స్కోర్ చెక్ చేశారు, అన్నీ చూశారు. చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ తమన్ స్టూడియోకి వెళ్ళే చూస్తారు అన్నీ. ఏదైనా ఎక్కడ ముందు సినిమాలు అన్ని టెక్నీషియన్స్ ఎలా పనిచేశారో అలానే పని చేయనిచ్చారు. ఈ డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి, థియేటర్స్ రిలీజ్ దగ్గరికి వచ్చేటప్పటికి కూడా ఇది ఎవరికి ఇవ్వాలి, అది ఎవరికి ఇవ్వాలి ఏంటి ఏ డిస్కషన్ లేదు. నేను నా సినిమాలు ఎలా చేసుకుంటున్నానో అలానే చేయనిచ్చారు ఆయన అన్నీ. దేంట్లోనూ ఎక్కడ ఏది అక్కడే మీకు ఎంత పెద్ద మనిషో మీకు తెలుస్తుంది. ఇప్పుడు అలాంటి కొంతమంది మనుషులు అంత పెద్దవాళ్ళు ఎందుకు అవుతారు ఇట్లాంటి విషయాల్లో తెలుస్తుంది. ఎక్కడ ఎవరి డిస్కంఫర్ట్ని ఆయన స్పాయిల్ చేయలేదు అసలు. అంత బాగా ట్రేడ్ రిసీవ్ చేసుకుంటానికి వాళ్ళ సినిమాని ఇంతమంది వెనకాల కష్టపడ్డారు. మురళి ఇప్పుడు కొంచెం నన్ను చెప్పు సినిమాకి నేనే డైరెక్టర్నని అందరూ నాకు ఫోన్ చేశారు, కొంచెం నందుని డైరెక్టర్ అని చెప్పండి సార్. నేను చెప్పడం ఏంటి, అతను చెప్పుకోవాలి కదా అతనే డైరెక్టర్ అని. నేను చెప్పేది ఉంది ఇంకా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సార్ అఖిల్ హిట్ కొట్టేశాడు. ఆమె 2-3 రోజులు నిద్ర పట్టదు, ఎలాగో రిలీజ్ 2 రోజులు నిద్ర పట్టదు. నిన్నేమో కొంచెం కలెక్షన్ వింటుంటే నిద్ర పట్టదు. అసలు ఇన్స్టాగ్రామ్ ఊరికి వెళ్ళకుండా కూర్చుంటే అసలు ప్రతి రీలు అదే వస్తుంది, ప్రతి రీలు. సార్ నిజంగా జెన్యున్గా ఆడియన్స్ ఎక్కువ కోరుకున్నారు సార్ ఈ సినిమా ఆడాలని. ఆమె అది లేకపోతే మనం కొంచెం పిఆర్ చేయించుతాము, రీల్స్ చేయించుతాం, అన్నీ చేయించుతాం, కానీ ఆ స్థాయిలో మనం చేయించలేము. వాళ్ళు చేసే మీమ్స్ కొన్ని మనం చేయించలేమండి అవన్నీ. అసలు ఎన్ని రీల్స్ చూశానంటే నిన్నటి నుంచి ఇవాళ దాకా అఖిల్ హిట్ కొట్టేశాడు అన్నది అంత జెన్యున్గా ఎవ్రీబడి వాంటెడ్ ఇట్. మీరు అన్నట్టు ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, ఎందుకంటే ఎంతో ఎక్కువ రెవెన్యూ చేయాలని కోరుకుంటున్నాము. సో మళ్ళీ క్లియర్గా ఇంకా బెటర్ నెంబర్స్తో చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నిన్న ఆఫ్టర్నూన్ ఈ టైంకి 8.99K పర్ అవర్ ఉన్నది, ఇవాళ ఆల్మోస్ట్ 16-17K పర్ అవర్ వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అన్ని సిటీస్లో ఫస్ట్ షో సెకండ్ షోస్కి కెపాసిటీ ఇష్యూస్ వచ్చేంత రేంజ్కి జనం చూస్తున్నారు సినిమా. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ యూ గైస్ ఆర్ టర్నింగ్ అవుట్ అండ్ కమింగ్ టు ద థియేటర్స్ అండ్ వాచింగ్ ద ఫిలిం. థ్యాంక్ యూ వెరీ మచ్.